దమ్ముకు ధైర్యానికి మీరు ఏమైతే చెప్తున్నారో భవిష్యత్ కాలంలో ధైర్యానికి విలువలతో కూడిన రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్ష సాక్షిగా నిలబడతాడు చరిత్రలో. ఇది రాసి పెట్టుకోండి. ధైర్యానికి విలువలతో కూడిన రాజకీయాలకు భావితరాలు రాబోయే మన తర్వాత వచ్చే తరాలకు చరిత్ర చూపించే సాక్ష్యమే జగన్. ఇది తథ్యం. కారణం ఇంతమంది కలిసి మీరు ఆయన మీదకి వస్తే ఏ పార్టీతో చెలిమి చేయలే, ఏ జెండాకు జెండా జతగట్టలే, ఎవరికి నాకలే. జైలు అంటే జైలుకు సిద్ధపడినాడు, ప్రజా సంకల్పం అంటే సిద్ధపడినాడు, ఎమ్మెల్యేలు పోతే సిద్ధపడినాడు, ఓడిపోతే సిద్ధపడినాడు, గెలిస్తే పరిపాలన చేసినాడు, నిన్న ఓడితే మళ్ళా సిద్ధంగా ఉన్నాడు. ఇది కదా ధైర్యం అంటే, ఇది కదా సంకల్పం అంటే, ఇది కదా విలువలతో కూడిన రాజకీయం అంటే. అందుకే చరిత్ర చూపిస్తుంది నేను సాక్ష్యంగా విలువలతో కూడిన నాయకుడు, ధైర్యానికి ఇతను ప్రత్యక్షమైనటువంటి ప్రతిబింబం అని చెప్పి చూపిస్తుంది. ఈ పంతానికేమో ఏమీ అర్థం కాకుండా మాట్లాడే పరిస్థితిలో పంతం మాట్లాడుతున్నాడు. ఇంకా రెండవది ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే, మా పవన్ కళ్యాణ్ను ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అని ఆ తర్వాత ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నేలకు చీరేస్తా అన్నాడు. ఏది పవన్ కళ్యాణ్ను ఒక్క మాట అంట, పవన్ కళ్యాణ్ అని మించి ఒక్క మాట. నేను అడుగుతా ఉన్నబ్బా ఈరోజు ఆయన్ని, ఆ పంతాన్నో అంతాన్నో. సరే కరెక్టే, బాగానే ఉంది, మేము అనము, అంటాము, పక్కన పెడదాము. మీ పవన్ కళ్యాణ్ అనే మాటలు ఏంటయ్యా మమ్మల్ని 18 ఏళ్ళ నుంచి 3-4 ఏళ్ళ నుంచి మేము ఒక్క మాట అంటే 4 జీరేచ్చా అన్నావు. మీ వాడు ఒక 100 అనినాడు. చెప్పాలనా? 100 ఆ నా కొడుకు. ఏది ఆ నా కొడుకు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. ఈ నా కొడుకు, ముండా కొడుకులు, కొట్టండి, తిట్టండి, తోలు తీస్తా, తాట తీస్తా, నార తీస్తా, చెప్పులతో కొడతా, బోసిడీకే తరిమి తరిమి కొడతా, గుడ్డలు తీసి కొడతా, కడ్రాయడ్తో చంద్రశేఖర్ రెడ్డి నిలబెడతా, వైసీపీ గుండా నా కొడకల్లారా. ఈ సాలవని బహిరంగ సమావేశంలో చెప్పు తీసుకొని చేతిలో పట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా చెప్పుతో కొడతా అని చెప్పి మాట్లాడినాడు. ఇవన్నీ కరెక్ట్ మాటలేనా పంతం? ఏం పంతం, ఇన్ని కరెక్ట్ మాటలేనా? మరి పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే నువ్వు నేలకు వచ్చానంటివే, మరి ఇన్ని మాటలు మమ్మల్ని వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడితే మేమేమేం కొయ్యాలి? మిమ్మల్ని 4 ఒకటికి వచ్చి సరిపోదు, ఇంకా కొయ్యాల్సిన శానాడాయి. నీ ఇష్టానుసారం వికారంగా అధికారంలో ఉన్నాం కదని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నీ ఇష్టానుసారం నువ్వు దుబ్బాసలాడితే గమ్మును ఉంటాం అనుకునేవు నువ్వేమన్నా? మేము కూడా తాట ఒలిచేది తెలుసు మాకు కూడా. మీరేమని అనుకుంటారేమో తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు నాయకుడు, పవన్ కళ్యాణ్ పార్టీకి పవన్ కళ్యాణ్ నాయకుడని, అట్లే జగన్మోహన్ రెడ్డి మాకు నాయకుడని. కాదు, బాగా చెప్తానా వినండి మీరు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాయకుడు మాత్రమే కాదు, మీకు మాత్రమే మీ పార్టీ అధినేత నాయకుడు. మాకు మా జగన్ నాయకుడు కాదు. జగన్ మా గుండె, జగన్ మా గుండె. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయోభిలాషులకు జగన్ నాయకుడు కాదు, గుండె. ఈ గుండె చప్పుడే మా ప్రయాణం. ఈ గుండె చప్పుడునే మీరు ఆపాలనే ప్రయత్నం చేస్తే మా ఎదురుకు దేవుడే వచ్చి నిలబడినా సరే కలబడే మనస్తత్వమే మాది, కలబడే మనస్తత్వమే మాది. మీ ఇష్టానుసారం జగన్ మాట్లాడితే పడిపోవాలనుకుంటున్నారా మీరేమన్నా? ఏంది మీ పవన్ కళ్యాణ్ ఎర్రజెండా అన్నాడు, ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. ఎర్రజెండా అన్నాడు, కాషాయం కప్పుకున్నాడు. చెగువీర పేరు చెప్పినాడు, బానిస బతుకు బతుకుతున్నాడు. అసలు చెగువీర పేరు ఎత్తి బానిస బతుకు బతకడం అంటే క్వైట్ ఆపోజిట్. సనాతన ధర్మం అంటాడు, 4 పెళ్ళిళ్ళు అంటాడు. కంప్లీట్ సనాతన ధర్మానికి విరుద్ధం. నన్ను ఒక్కసారి సీఎం చేయండి, రాష్ట్రాన్ని శేషశ్యామలు అంటాడు. మనకు సీఎం పదవి వద్దు, 15 ఏళ్ళు మనం చంద్రబాబు నాయుడుకు బానిసగా ఉన్నామంటాడు. ఇట్లా పవన్ కళ్యాణ్ నాయకునిగా పెట్టుకొని నాయన పంతం నీకే మాటలు వచ్చే
సింహం లాంటి మనిషి జగన్ను పెట్టుకునే మాకు ఇంకెన్ని మాటలు రావాలా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ఇప్పటికైనా మంచిది అనేది నా ఉద్దేశం. మా పార్టీ జైల్లో పుట్టిన పార్టీ అంటాడు ఆయన. మా పార్టీ రౌడీల పార్టీ అంటాడు. మా పార్టీ జైల్లో పుట్టిందా? రాజశేఖర రెడ్డి మరణాంతరం ఏ కారణాలతో పుట్టింది? ఉద్యమాల మధ్య పుట్టిందా? ప్రజాక్షేమం కోసం పుట్టిందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. నీ పార్టీ ఏందబ్బా? మీ జనసేన పార్టీ ఏందబ్బా? పంతం బానిస పార్టీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కట్టు బానిస పార్టీ. కట్టు బానిస పార్టీ మీ పార్టీ. చంద్రబాబు నాయుడుతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అసెంబ్లీలో సాక్షిగా చెప్తున్నాడు పవన్ కళ్యాణ్, ఇంకొక 15 సంవత్సరాలు మనము చంద్రబాబు నాయుడుకు కట్టు బానిసలుగా ఉండబోతున్నాము. జనసేన పార్టీకి సంబంధించిన ఓ కార్యకర్తలారా, నాయకులారా, మనం 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకు బానిసలము. ఆయన పల్లకి మోసేదానికే మనం ఉండాము. పల్లకి ఎక్కేదానికి మనం అర్హులం కాదు, మనకంత శక్తి లేదు అని పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చెప్పితే ఇంకా మీది కట్టు బానిస పార్టీ కాకుండా ఏం పార్టీ అంటారబ్బా పంతం నిన్ను? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైనటువంటి సమయంలో జన్మించిన పార్టీ. రాజశేఖర రెడ్డి మరణాంతరము ఓ యువకుడు ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశం చేసేదానికోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క మాటలో చెప్పాలంటే సరికొత్త మార్పులతో ఈ రాష్ట్రం రూపురేఖలు దిద్దుకునే దానికోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉండబడిన అందరికీ ఎదగడానికి సమానమైన అవకాశాలు ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అవినీతిని, అక్రమాలను ఇవన్నీ లేకుండా పారదర్శకతో పరిపాలన చేసేదానికి ఉద్యమించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాని అధినేతే మా నాయకుడు పంతం. నీకు అర్థం కావడంలే. నీకు అర్థం కాకుండా ఊరికేదో నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడుతున్నావు తప్ప నీకు 29వ సంవత్సరం వస్తే మాత్రం నీకు పూర్తిగా అర్థమయ్యే పరిస్థితులు అయితే వస్తాయి. ఇంకొకటి దుర్మార్గమైన మాట ఏది మాట్లాడతాడంటే ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళందరూ కాపు కులస్తులంతా రెడ్డి కాపులంట. ఇది ఎంత అన్యాయం ఇది! నువ్వు కాపు కులస్తునివే, ఈ పంతం అనేవాడు కూడా కాపు కులస్తుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే వాళ్ళంతా రెడ్డి గారితో ఉండారు కాబట్టి రెడ్డి కాపులంట. అంటే కాపు కులస్తుల యొక్క జననాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాన్ని హీనపరిచి మాట్లాడతావా? నీ రాజకీయ పార్టీలో లేకపోయినంత మాత్రాన నీ కులాన్ని కించపరిచి మాట్లాడతావా? మూర్ఖుడా, పరమ మూర్ఖుడివిరా నువ్వు. కాపు కులస్తులు ఎంత స్వాభిమానాన్ని కలిగి ఉంటారు, ఎంత ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు, ఆ ప్రాంతంలో ఎంత గట్టోళ్ళు. అటటోళ్ళం పట్టుకొని నీ రాజకీయ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపులను రెడ్డి కాపులని మాట్లాడతావా? అట్లా మాట్లాడాలంటే మేము అంతకంటే గొప్పగా మాట్లాడలేమా? నేను మాట్లాడలేకపోతారా? కారణం, కాపుల మీద నాకు గౌరవం ఉంది కాబట్టి, కాపు కులస్తుల మీద మాకు మర్యాద ఉంది కాబట్టి. లేకపోతే మేము అనగలుగుతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే కాపు కులస్తులంతా రెడ్డి కాపులైతే మరి తెలుగుదేశం పార్టీలో కొనసాగే వాళ్ళంతా కమ్మకాపులేనా? అప్పుడు మరి అక్కడుండే వాళ్ళు కమ్మకాపులై, ఇక్కడుండే వాళ్ళు రెడ్డి కాపులైతే మరి కాపుల యొక్క ఉనికి ఎక్కడా? వారి స్వాభిమానం ఎక్కడా? ఇదే కదా నీ దిగుజారుడు మాటలు, ఇదే కదా కులాన్ని హీనపరిచే మాటలు. నువ్వేమో ఇట్లా మాట్లాడతావు ఈ పంతం అనేవాడు. ఆ పవన్ కళ్యాణ్ ఏమో కాపు కులస్తులందరూ ఒక్కసారి నాకు ఓటేయండి, కాపు కులస్తులందరూ నాకు ఒకసారి ఓటేయండి, నన్ను సీఎం చేయండి, నేను ఉద్ధరించాలని చెప్పి ఈ బుద్ధి ఏం మాట్లాడుతున్నాడు? కుల రాజకీయాలు ఇయ్యాకండి అంటున్నాడు. కాపు కులస్తులు నాకు ఓట్లు వేసినా ఒకటే, బేకపోయినా ఒకటే అంటున్నాడు. మీరు ఒక్కరే నాకు ఓటు వచ్చి నేను గెలిచాలే అంటున్నాడు. అన్ని కులాలు నాకు కావాలంటున్నాడు. నాడేమో కాపు కులస్తులని చెప్పుకొని ఓట్లు అడిగినాడు, నేడేమో కుల రాజకీయాలొద్దు, కాపులు నాకు అవసరం లేదు, కాపు కులస్తులు అవసరం లేదని మాట్లాడుతున్నారు. మీ ప్రెస్టేషన్ అంతా కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండబడిన, ముఖ్యంగా ఆ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఆ ప్రాంతంలో ఉండబడిన కాపు కులస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్కు దూరమైనారు, చంద్రబాబు నాయుడుకు పూర్తి వ్యతిరేకమైనారు, పల్లకి మోసేదానికి సంసిద్ధంగా లేరు. స్వాభిమానంతోనూ వ్యక్తిత్వంతోనూ వారి స్వతంత్ర నిర్ణయాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించడానికి కార్యోన్ముఖులై సిద్ధమవుతున్నారు. ఇది మీకు తెలుసు కాబట్టే ఈ ప్రెస్టేషన్. అందుకే ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు ఈయన మాట్లాడుతున్నాడు.
మరొక్కసారి పంతం నీకే చెప్తున్నాం, ఇంకొకసారి జగన్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి వాడు వీడు అంటే రాజమండ్రికి వస్తా. నీకు ఇదే చివరిసారి చెప్తానా. ఇంకొకసారి జగన్ నువ్వు అన్యావా వాడని రాసి పెట్టుకో. మేము నీతిన ప్రెస్ ముందర మాటలు చెప్పేటోళ్ళం కాదు. మేము కడప నా కొడుకుల మాట అంటే మాటే. నువ్వు జగన్ వాడు వీడని రాజమండ్రికి వస్తా.